నేను కొన్ని వీడియోస్ తీసి అయితే పోస్ట్ కూడా చెయ్యను తెలుసా, అట్లుంటుంది. అంత సింపుల్ కమెంట్స్ ఉన్నాయి. సో అందులో కామన్గా నాకు కనిపించేది ఒక కమెంట్ ఏంటి అని అంటే లైవ్ పెద్ద పెద్ద టెక్ ఛానల్స్ చెప్తానమాట. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని చూడరో కొన్ని డేస్ అయినాక అది చూడట్లేవు కదా, సో ఆటోమేటిక్గా పోతుందంట. సో అందుకోసమని ఎవరైనా సబ్స్క్రైబ్ ఎందుకు ఊరికే చెప్తున్నానంటే కొంతమంది హలో అందరికీ. సో అందరు ఉన్నారు, మంచిగా ఉన్నారు కదా. సో చాలామంది చాలా క్వశ్చన్స్, చాలా మంచి కమెంట్స్ ఉన్నాయి, బ్యాడ్ కమెంట్స్ ఉన్నాయి. సో అందులో కామన్గా నాకు కనిపించేది ఒక కమెంట్ ఏంటి అని అంటే లైవ్ చేసి ఉంటే ఛానల్ ఎక్కడికో పోయేది, లేదు అని అంటే లైవ్ ఎందుకు చేయట్లేదు, లైవ్ చేసి ఉంటే ఈ పాటికి మానిటైజేషన్ అనేది అయిపోతుండే కదా, సో ఎందుకు లైవ్ స్టాప్ చేసినాము అని చెప్పేసి కమెంట్స్ వస్తున్నాయి అనమాట. సో అందరూ లైవ్ చేస్తున్నారు. సో నేను చేసినప్పుడు అది చాలా అంత పీక్లో లేదు. సో కొంచెం వల్గర్గా కూడా ఉంటుండే, అంటే అవి కొన్ని టైమింగ్స్లో. సో ఆ టైంలో నేను చేసినప్పుడు నాకు బ్యాడ్ కమెంట్స్ వస్తుండే, బట్ స్టిల్ నేను చేస్తూనే వచ్చిన. అంటే వ్యూస్ కోసం అనుకోవచ్చు, లేదంటే మానిటైజేషన్ కోసం అనుకోవచ్చు. సో ఏమనుకున్నా ఏం చేసినా కూడా మళ్ళీ వస్తే లైవ్కే కనెక్ట్ అవుతుంది. సో ఎవరైనా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని అనుకుంటారు కదా, అని అంటే తొందరగా రీచ్ కావాలి అంటే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ జనరేట్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసేది అందుకోసమే. సో నేను కూడా అంటే నేను ఒకటి పాపులర్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి, అండ్ సేమ్ వే నాకు కూడా అమౌంట్ రావాలి అని చెప్పి స్టార్ట్ చేసిన. బట్ ఎలాగా కంటెంట్ ఇస్తున్నా లేదంటే అట్లా ఊరికేనా అనేది. సో నాది ఒక బిజినెస్ అకౌంట్ అనుకోండి, ఒక లైవ్ చేస్తున్నా అంటే దానికి ఒక యూస్ఫుల్ ఉంటుంది. అంటే బిజినెస్ అంటే శారీస్ అని ఏదో ఒకటి చేస్తున్నారు, అండ్ టెక్ ఛానల్స్ ఉంటాయి. సో అట్లాంటి ఇన్ఫర్మేటివ్ అన్నట్టుగానే నేను స్టార్ట్ చేసిన. సో నేను వ్లాగర్ లాగా అట్లా అనుకున్నా, బట్ నాకు కుదరలేదు. జాబ్ అదంతా నాకు కుదరలేదు. బట్ ఏదైనా ఇన్ఫర్మేటివ్గానే నా ఛానల్ని తీసుకొని వెళ్దాము అనేసి అనుకున్నా. సో నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాము, నా ఛానల్ నుంచి చూసి నేర్చుకోవాలా అని చెప్పేసి నేను చాలా చేసిన. అంటే ఆన్లైన్ షాపింగ్ చేసిన, లైవ్ కూడా చేసిన, తెలియక లైవ్ చేసిన. అంటే నాకు ఒకరు సజెషన్ ఇచ్చినప్పుడు ఓకే లైవ్ బాగానే ఉంటుంది. అండ్ లైవ్లో కూడా కమెంట్స్ వస్తుండే, అంత యూస్ఫుల్ ఏముంది అని అడుగుతున్నారని చెప్పేసి కొంచెం హెల్త్ టిప్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. బట్ నాకు కూడా అనిపించింది నాకు కూడా హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. అన్ని ఆల్రెడీ నేను వర్క్ చేస్తుండే 9 to 10 hours వర్క్ చేసి లైవ్లో 2 hours ఒక్కొక్కసారి 2.5 hours అయిపోతుండే. సో అంత సేఫ్ కూర్చోవడము అని అంటే నాకు కూడా హెల్త్ అనేది సపోర్ట్ చెయ్యలేదు. అండ్ నాకు అనిపించింది నాకు కూడా ఒక 5 days కూర్చున్న తర్వాత సో వాట్ ఐఎమ్ అప్ టు, అంటే ఏమి ఇస్తుంది నా ఛానల్ అందరికీ, అసలు కంటెంట్ ఇస్తుందా అన్న థాట్లో నేనైతే ఏం చేద్దాం అనుకున్నా, ఏం చేస్తున్నా అని చెప్పేసి నేను ఇంకా రీసెర్చ్ చేసిన. అసలు ఎట్లా స్టార్ట్ చేయాలా, ఎట్లా మానిటైజేషన్ అవుతుంది అని చెప్పేసి నాకు ఒకరు చెప్పినారనమాట, లైవ్ చేస్తే యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. బట్ నాకు ఎట్లా అంటే లైవ్ చేస్తే యూస్ఫుల్ అవుతుంది, మానిటైజేషన్ అవుతుంది అనేసి తెలుసు, బట్ అంత వరస్ట్గా వెళ్తుంది అనేసి నేను అనుకోలేదు. నాకు ఎట్లా అని అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తూ అండ్ పబ్లిక్ నుంచి నేను పాజిటివిటీ తీసుకోవాలని చెప్పేసి. బట్ నాకు కొంచెం నెగిటివ్ కమెంట్స్ రావడం అండ్ టైం వేస్ట్ అనిపించడం. సో నేనేదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఫీలింగ్లో నేను ఉన్నా, బట్ తర్వాత రియలైజ్ అయినా నో ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నా, అసలు ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తలే. లైవ్లో చాలామంది వచ్చి లైవ్లో కూడా కమెంట్ పెడుతుండే ఇంకా మానిటైజేషన్ కాలేదా లైవ్ చేస్తూ. లైవ్ తోటి మానిటైజేషన్ అస్సలు వద్దు, నిజంగా చెప్తున్నా. మనం ఒక ఇన్ఫర్మేషన్ అంటే యూట్యూబ్ ఎట్లా చూస్తుంది తెలుసా. సో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా, పర్ డే నీకు అటెండెన్స్ పడుతుంది, ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నావు, ఆ అవర్స్ క్యాలిక్యులేట్ చేసి నీకు శాలరీ ఇస్తారు. సో అండ్ ఎవ్రీ కంపెనీలో ఇప్పుడు ఎంఎన్సీస్ అలాంటి కంపెనీస్లో ఒక 6 months ప్రొవిజన్ పీరియడ్ అనేసి చూస్తారు. అంటే నువ్వు ఎలా వర్క్ చేస్తున్నావు, నీ వర్క్ ఎలా ఇస్తున్నావు, అక్యురసీ ఎట్లుంది, నీ ప్రొడక్టివిటీ ఎట్లుంది, నీ అవర్స్ ఆఫ్ వర్కింగ్, లీవ్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు.
యూట్యూబ్ కూడా అలాగే చూస్తుంది. ఫ్రీగా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ జనరేట్ కాదు. అడిగే వాళ్ళకి ఈ ప్రశ్న, అమౌంట్ వస్తుందా, తీసుకుంటున్నావా? నో, నాకు ఇంకా జనరేట్ కాలేదు. నేను చాలా టైం పట్టినా సరే, నా ఛానల్ మానిటైజేషన్కి టైం పట్టినా సరే యూస్ఫుల్ కంటెంటే ఇద్దాం అనుకుంటున్నా. సో నా లైఫ్ మొత్తం తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టాను అట్లా అని చెప్పేసి చాలా ప్రైవేట్గా ఉంటా అని చెప్పాను. నాకు నచ్చిన కంటెంట్ నేను ఇస్తూ ఉంటా, యూస్ఫుల్ది మాత్రమే. సో అంటే యూస్ఫుల్ అంటే చాలా కమెంట్స్ చూస్తుంటా, తిన్నది పెడతావు, తాగింది పెడతావు. ఓకే, అలాంటివి నేను కూడా పెడతా, బట్ ఏదన్నా నాకు షేర్ చేయాలనిపించింది పెడతాను. అట్లనే యూస్ఫుల్ది ఏదన్నా నేను ఏదో షాపింగ్ చేసే దాని రివ్యూస్ కానీ అది యూస్ఫుల్ అవుతుంది కదా. సో నేను ఏదన్నా అవుట్ఫిట్ చేసుకుంటే రీల్స్ చేయడం అండ్ కామెడీ రీల్స్ చేయడం నాకు కుదరట్లేదు ఇప్పుడు, అందుకే కామెడీ రీల్స్ అవ్వట్లేదు. సో మళ్ళీ చేసినప్పుడు నేను బాగా రీచ్ వచ్చింది కామెడీ రీల్స్ వల్ల. సో ఆ సైడ్గానే వెళ్దాం అనుకుంటున్నా, రీల్స్ అట్లా. చాలా మంది అడుగుతున్నారు కూడా రీల్స్ చెయ్యు, కామెడీ రీల్స్ చెయ్యు అండ్ రీల్స్ చెయ్యు అని చెప్పేసి. సో మీకు నచ్చినట్టే మీరు ఇచ్చిన సజెషన్సే తీసుకొని నేనైతే చేస్తా. అండ్ నా కాన్సన్ట్రేషన్ మొత్తము షార్ట్ వీడియోస్లోనే ఉండే, బట్ తర్వాత నాకు లేటర్ ఆన్ రియలైజేషన్ అండ్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలని చెప్పేసి నేను అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నా. బట్ సో నేను లాస్ట్ ఇయర్ అంటే అంతకు ముందుకు ఇయర్స్ చేసిన వీడియోస్ అన్నీ నాకు ఎట్లా అయిపోయిందంటే 0కి వచ్చింది అనమాట. సో అప్పుడు నేను రియలైజ్ అయినా, ఓహో ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తాను అని చెప్పేసి కొంతమంది ఎక్స్పర్ట్స్ని కూడా అడిగితే సేమ్ థింగ్ చెప్పినారనమాట. సో నేను రియలైజ్ అయింది ఒకటే, ఏమంటే యూట్యూబ్లో అంత ఈజీగా నువ్వు సక్సెస్ కాలేవు. అంటే ఈజీగా ఎప్పుడు ఉంటుంది, నువ్వు డైలీ యూట్యూబ్లోనే ఉండాలి. మార్నింగ్ లేస్తే ఈవినింగ్ అయితే ఆఫ్టర్నూన్ అయితే నీకు యూట్యూబ్ తప్ప ఏం ఉండొద్దు. అందరు కమెంట్స్ పెడతారు, అరే వీళ్ళకి ఏం పని లేదు యూట్యూబ్లో వీడియోస్. యూట్యూబ్ని జాబ్ లాగా తీసుకుంటేనే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అనేది వస్తుంది. అసలు నెగిటివ్ కమెంట్స్ పట్టుకోకుండా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటారు చాలామంది. సో నాకు నాలెడ్జ్ లేనప్పుడు ఏందబ్బా అని చెప్పి అనుకుంటుండే. సో ఇప్పుడు నాకు నాలెడ్జ్ వచ్చిన తర్వాత అనిపించింది అనమాట, ఎంత రెగ్యులర్గా నువ్వు పోస్ట్ చేస్తే నీ ఛానల్ అంత రీచ్ అవుతుంది, అంత ఈజీ అయితే కాదు. సో యూట్యూబ్లో అంత ఈజీ కాదు అనేది ఎందుకు ఊరికే చెప్తున్నానంటే, కొంతమంది ఇప్పుడు నాలాగా చూసుకోండి. సో నేను జాబ్ ఇంకా నేను వీడియోస్ అవన్నీ నేను మేనేజ్ చేయలేకపోయినా సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. యూట్యూబ్లో సపోర్ట్ ఉంటే మనకి ఎవరైనా తీసేవాళ్ళు లేదా ఎంకరేజ్ చేసేవాళ్ళు లేదా కంటెంట్ ఇచ్చేవాళ్ళు లేదా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా యాక్టివ్గా మనతో పాటు ఉండేవాళ్ళు ఉంటే మనకి ఈజీగా అవుతుంది. సో నేను సోలోగా చేస్తుంటా ప్రతి ఒక్కటి కాబట్టి నాకు కొంచెం టైం పడుతుంది. సో ఇంకా కాలేదా, అసలు అవుతుందా అని అంటే మీరు ఎంత నన్ను డిగ్రేడ్ చేసినా కూడా నేను అంతే, ఎట్లా అంటే నా ఫోకస్ మొత్తం అక్కడే ఉంది. సో నేను ఎక్కడ డీవియేట్ కాను. నా ఛానల్ ఎప్పుడైతే కానీ 10 సంవత్సరాలు అయినా సరే నేను మానిటైజేషన్ అయ్యేదాకా వెయిట్ చేస్తా. సో నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళని కూడా ఇగ్నోర్ చేస్తా. అట్లా నాకు రావా అని లేదు, వస్తాయి. నెగిటివ్ కమెంట్స్ ఎందుకు రావు? చిన్న ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే, సో చిన్నగా 10 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే కూడా 10 మందిలో ఒక ఇద్దరు నెగిటివ్ కమెంట్ పెట్టినా అది నెగిటివే కదా. మనం ఆల్రెడీ మెంటల్ స్ట్రెస్లో ఉంటాం, అంటే ఫ్యామిలీ, ఆఫీస్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ కమెంట్స్ కూడా కొంచెం స్ట్రెస్ ఇస్తాయి. ఇంకా ఎవరికైనా అంటే ఏదైనా స్టూడెంట్స్ లాంటి వాళ్ళకి లేకపోతే హౌస్ వైఫ్స్కి యూట్యూబ్ చేయడము ఈజీగా ఉంటుంది. ఈజీ అని అయితే అస్సలు చెప్పను, బట్ వాళ్ళకి హెల్ప్ ఉంటే కొంచెం తొందరగా అవుతుంది అనమాట. సో ఇదంతా స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే, నా వీడియో ఎవరైనా చూస్తే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. ఇదంతా సోది యూస్ఫుల్ లేదు అనేసి అస్సలు అనుకోకండి. సో ఎవరికైతే నాలెడ్జ్ లేదో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. 4000 అవర్స్ వాచ్ అవర్స్ రావాలి అని అంటే ఏదో ఒక వీడియో మస్తు ఒక రేంజ్లో ల్యాక్స్లో పోతే, మిలియన్స్లో పోతేనే నీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అన్నమాట. అట్లా అని చెప్పేసి పిచ్చి కంటెంట్ నేను ఇవ్వాలనేసి అనుకోవట్లే. ఇచ్చి ఉంటే ఈ పార్టీకి నా ఛానల్ ఎప్పుడో మానిటైజేషన్ అవుతుండే. కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ యూట్యూబ్లో ఉంటారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో చాలా నాన్ సెన్స్ ఉంటుంది, కానీ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఎట్లుంటారు అని అంటే అబ్బా వాళ్ళు చాలా బాగున్నారు. నాతోటి కాదు, నేను ఫేక్గా చెయ్యలేను. అండ్ కొంతమంది ప్రమోషన్స్ చేసి ఫేమస్ అవుతారు. అంటే ఎవరిని నేను ఇక్కడ
మెన్షన్ చేయట్లేదు, బట్ నేను చేసిన స్టడీ అది అనమాట. యూట్యూబ్లో ఎట్లా సక్సెస్ అవుతారు అని చెప్పేసి చాలామంది నాకు కూడా సజెషన్స్ ఇచ్చినారు, ఈ కంటెంట్ తీసుకో ఆ కంటెంట్, అట్లా వద్దు, మన రియల్ లైఫ్లో మనకి ఏది ఉందో అదే ఇద్దాము. సో ఏదో సాడ్నెస్ తీసుకొని వచ్చి లేకపోతే ఏదో ఫైట్ అయిందని చెప్పి ఎందుకు మనకి ఎందుకు చెప్పు, ఉన్నది పెట్టడానికే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇంకేదో లేనిది తీసుకొని వచ్చి మళ్ళీ మా ఫ్యామిలీ మా మమ్మీ అస్సలే నేను ఏదైనా వీడియో పెడుతుంటే నా వెనకాల ఇది పెట్టు అది పెట్టు అని చెక్ చేస్తూ ఉంటుంది. అంటే ఎవరి పేరెంట్స్ అన్న అట్లే ఉంటారు కదా. సో అంటే ఫ్యామిలీ అంటే నేను వచ్చినానంటే నా ఫ్యామిలీ కూడా వస్తుంది కదా. సో మమ్మీ ఎట్లా అంటే అట్లా అంటే చూస్తుంది కదా, మమ్మీ కూడా యూట్యూబ్ యూజ్ చేస్తుంది. సో మమ్మీ చూస్తుంటుంది, సో ఈ కంటెంట్ ఇవ్వు, ఇలాంటి వద్దు, నేను ఏదైనా వీడియో చేస్తే నేను కొన్ని వీడియోస్ తీసి అయితే పోస్ట్ కూడా చెయ్యను తెలుసా, అట్లా ఉంటుంది. అంత సింపుల్ కాదు. సో ఇదంతా సోది ఎందుకు చెప్తున్నానంటే నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ కావాలి, నేను ఇంకా లైవ్ చెయ్యను, యూస్ఫుల్ కంటెంట్ మాత్రమే తీసుకొని వస్తా. నువ్వు లైవ్ ఇచ్చుంటే ఎప్పుడో మానిటైజేషన్ అవుతుండే, వదిలేసేయండి. కంటెంట్ ఇస్తా, ఏం కంటెంట్ ఇవ్వాలో అది చెప్పండి, కమెంట్ చేయండి, ఇది చేయండి అది. కొన్ని వస్తున్నాయి నాకు, రీల్స్ చేయొచ్చు కదా, యూస్ఫుల్ది ఇది ఇవ్వచ్చు కదా అది ఇవ్వచ్చు కానీ చాలా కమెంట్స్ వస్తున్నాయి. నేను క్లియర్గా కమెంట్స్ తోటి వస్తా. ఒకసారి నేను అసలు ఇట్లాంటి వీడియో చేస్తా అనేసి అనుకోలే, చాలా డేస్ నుంచి అనుకుంటున్నా, బట్ ఫైనల్గా ఈ రోజు నేను వీడియో తీస్తున్నా. ఇది పోస్ట్ చేయడానికి కూడా ఎన్ని డేస్ పడుతుందో కూడా నాకు తెలియదు. అట్లా ఉంటుంది అనమాట. అండ్ పర్సనల్ లైఫ్ అంటే వీడియో షూట్ చేసినాక పర్సనల్ లైఫ్ ఉంటుంది, లేదంటే ఏదో వర్క్ ఉంటుంది, ఏదో హెల్త్ ఇష్యూ ఉంటుంది, అది ఎడిట్ చేయాలి, బ్రెయిన్ పని చేయాలి, ఆ మూడ్ ఉండాలి, మూడ్ స్వింగ్స్ అస్సలు ఉండొద్దు. బద్దగా యూట్యూబర్కి ఉండవలసింది ఫుల్ యాక్టివ్నెస్, బద్దగా అస్సలు ఉండొద్దు. అందులో నేను మెయిన్ మొత్తం రెడీ అవుతా చేస్తా అనేసి ఆ మూమెంట్ ఏదో వస్తుంది బ్రెయిన్లో, నాకు బద్దగం వచ్చేస్తుంది. సో దానివల్ల సో అది నేను ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నా. అని అంటే ఎందుకు అని అంటే మనకి ఏదైతే ఫోకస్డ్ ఉంటామో ఇది కావాలని చెప్పేసి అలాంటప్పుడు మనం ఫోకస్డ్గానే చేయాలి. సో అది నేను తీసేస్తున్నాను అనమాట. సో మీరే అనుకోవచ్చు, అబ్బా నువ్వే రీచ్ అవుతా అది ఇది అంటున్నావు, నువ్వే బతకం అంటున్నావు. ఉంటుంది, ఒక్కొక్క డే బ్యాడ్ డే ఉంటుంది, ఒక్కొక్క డే గుడ్ డే ఉంటుంది. అన్ని డేస్ మనకి నచ్చినట్టు ఉంటాయి. ఎప్పుడు ఉంటే లైఫ్ ఎందుకు అవుతుంది అబ్బా, నేను ఎందుకు ఇంకా స్ట్రగుల్ చేస్తుంటా చెప్పండి. సో అట్లా అనమాట. సో ఫైనల్గా నేను మంచి కంటెంట్ ఇస్తా. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అని అంటే యాక్టివ్గా ఉంటా, వీడియోస్ చేస్తా, యూస్ఫుల్ వీడియోసే చేస్తా, అండ్ లైవ్ గురించి వదిలేయండి. అండ్ ఇంకొకటి మానిటైజేషన్ అయితే మనీ జనరేట్ అంటే మనీ అనేది నాకు రిసీవ్ అవుతే నేను ఫస్ట్ వ్లాగ్ చేసి మీ అందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్తా. ఎందుకనంటే నా సబ్స్క్రైబర్స్ మీరు చూస్తేనే నాకు వ్యూస్ వస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ సబ్స్క్రైబ్ చేస్తారు. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే మనం సబ్స్క్రైబ్ చేసినాం కదా, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం కదా అన్న థాట్లు ఉంటారు. బట్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడకపోతే అది ఇంకా పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది తెలుసా. ఇన్స్టాగ్రామే కానీ యూట్యూబే కానీ మీరు చూసి లైక్ చేస్తేనే అది యూట్యూబ్ అల్గోరిథం పైకి తీసుకెళ్తుంది ఛానల్ని. మీరు సబ్స్క్రైబ్ చేసి అలానే వదిలేసినారు, వీడియోస్ చాలా డేస్ ఇన్యాక్టివ్ ఉన్నారు అని అంటే అవసరం అయితే అది ఆటోమేటిక్గా అన్సబ్స్క్రైబ్ అయిపోతుందంట. యూట్యూబ్ అట్లా ఉంటుంది. అంటే నేను స్టడీ చేసిన కాబట్టి నాకు తెలుసు. అంటే తెలివైన టాపిక్ తీసుకొని వచ్చి చెప్పకమ్మా అని చెప్పి అనుకోకండి. సీరియస్గా పెద్ద పెద్ద టెక్ ఛానల్స్ చెప్తానమాట. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని చూడరో కొన్ని డేస్ అయినాక అది చూడట్లేవు కదా, సో ఆటోమేటిక్గా పోతుందంట. సో అందుకోసమని ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు కొంచెం మీరు హెల్ప్ చేస్తున్న ఫీల్డ్లో మీరు ఉంటే వీడియోకి లైక్ చేయండి, లేదా అట్లీస్ట్ మీరు వీడియోని చూస్తే వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో మీరు అట్లా సబ్స్క్రైబ్ చేసి వదిలేస్తే కొంచెం టఫే అవుతుంది వాళ్ళకు కూడా జాబ్ అనేది. సో ఏమో ఎవరు ఎట్లా ఫేమస్ అవుతున్నారో నాకు తెలియదు, నాకు ఎప్పుడు టైం రాసిందో నాకు తెలియదు. బట్ వన్ ఫైన్ డే నేనైతే ఫేమస్ అవుతా అని అనుకుంటున్నా అందరి బ్లెస్సింగ్స్ వల్ల. మీరు కూడా ప్రే చేయండి, నేను కూడా నా సైడ్ నుంచి దేవుడికి అదే ప్రే చేస్తున్నా పాజిటివిటీ తోటి. సో తొందరగా మన ఛానల్ మానిటైజేషన్ అయిపోవాలా, ఇన్కమ్ జనరేట్ అవ్వాలా, ప్రశాంతంగా ఈ కమెంట్స్కి నేను రెస్పాండ్ అవ్వాలా, అది నా థాట్ అయితే అట్లుంది.
నా ఛానల్ అంటే మానిటైజేషన్ అయినాక పీస్ఫుల్గా ఏదో మనీ వచ్చేస్తున్నాయి అట్లా కాదు. సో ఎంత స్ట్రగుల్ చేస్తేనే మనీ అనేది వస్తాయి కదా, స్ట్రగుల్ చేయకుండా అయితే రాదు కదా, అంత ఈజీ కాదు. అండ్ ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయడం అంటే ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది. నా సైడ్ నుంచి కూడా నేను కొంచెం ఇన్వెస్ట్ చేసుకున్నా. స్టాండ్ అనేసి, మైక్ అని, లైట్ అని, అంత సింపుల్గా ఉండదు. వీడియో తీయాలంటే లైట్ ఉండాలి కదా, మైక్ ఉండాలి కదా, వాయిస్ రావాలి కదా, అండ్ దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అంటే రిక్వైర్మెంట్స్ అన్నీ మనం తీసుకోవాలి కదా. మనం ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తేనే మనకి ఒకటి ఇన్కమ్ అనేది జనరేట్. ప్రతి బిజినెస్లో అంతే, జాబ్లో అంతే. నువ్వు చదువుకుంటేనే కదా నీకు మంచి జాబ్ వస్తుంది, చదవకపోతే ఎట్లా వస్తుంది? యూట్యూబ్లో కూడా అంతే. సో అంత ఈజీగా ఉండదు. సో జడ్జ్ చేసేవాళ్ళు ప్లీజ్ మీ కమెంట్స్ తోటి అందరినీ జడ్జ్ చేయకండి యూట్యూబ్లోని. కొంతమంది బ్యాడ్ ఉంటారు, ఐ అగ్రీ. కొంతమంది గుడ్ కూడా ఉంటారు, వాళ్ళని చూసి కొంచెం కమెంట్ చేయండి. సో ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి నా ఛానల్కి. పోతే ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనేసి అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ తోటే నేను వచ్చి నా ఛానల్ని ఎక్కడికైనా తీసుకొని వెళ్దామని అనుకుంటున్నా. సో ప్రస్తుతానికి నా సబ్స్క్రైబర్స్కి, నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్కి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ప్రస్తుతానికి నేను జాబ్ చేయట్లేను కాబట్టి కొంచెం కంటెంట్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తుంది. ఫర్దర్గా ఫ్యూచర్గా నేను ఒకవేళ ఏదైనా జాబ్లో జాయిన్ అయితే మళ్ళీ డిలే ఉంటుందేమో చెప్పలేను. సో ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను డైలీ అప్లోడ్ చేస్తా. సో ఒకవేళ ఫ్లెక్సిబుల్గా లేను అని అంటే, బట్ నేనైతే ఒక టార్గెట్లో ఉన్నా కాబట్టి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అందరికీ. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేసుకోండి. బాయ్.